హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మా అబ్బాయి కుడుములు చేయమన్నాడు అనేసి కుడుములు చేస్తున్నాను. ముందుగా శనగపప్పు క్లీన్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని గ్యాస్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి కూర ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు 50% శనగపప్పు ఉడికిపోయింది. ఉడికిన శనగపప్పులో కొంచెం వాటర్ వేసుకొని తరువాత స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోండి. ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ, కొంచెం లైట్గా తిన్నవాళ్ళు లైట్గా వేసుకోండి. తర్వాత ఈ కొబ్బరి కూర కూడా వేసుకోండి. అది అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర ఇప్పుడు రవ్వని మెజర్ చేసుకోండి. నేను 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ రవ్వ కూడా ఈ కొబ్బరి కూర వేసిన తర్వాత కలుపుకుంటూ రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఒక 1 మినిట్ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇంకా ఈ విధంగా వస్తుంది చూడండి. రవ్వ పూర్తిగా ఉడికిపోయింది. ఈ ఉడికిన రవ్వని ఉండలు చుట్టుకోవాలి. నా చెయ్యి నాకు చాలా వేడిగా ఉన్నది చుట్టుకోవడానికి, అందుకే ఉండలు రావడం లేదు. ఇడ్లీ పాత్ర తీసుకుని ఇడ్లీ పాత్ర గిన్నెలు, ఆ గిన్నెలోకి ఈ రవ్వ చుట్టిన ఉండలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇడ్లీ పాత్రని బాయిల్ చేసుకున్నాం, వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాం. అందులోని ఉండలన్నీ కూడాను పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నామా తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఉండలు ఉడికినాయో లేదో చూసుకోవాలి. ఉడికినాయో లేదో ఎలా తెలియాలంటే వండ తీసి ఎండుగా విడదీస్తే విడిపోతాయి. ఇది సండే వ్లాగ్ అండి. కుడుముల తర్వాత కంటిన్యూటీ వ్లాగ్ ఇది చూడండి. ఈరోజు సండే మేము బయట నుంచి టిఫిన్లు తెచ్చుకుంటాము. నాకేమో అని ఆనియన్ దోశ, మా అమ్మాయికేమో మసాలా దోశ, మా అబ్బాయికి మసాలా దోశ, మా వారికి ఏమో ఇడ్లీ. తినేసిన తర్వాత మా వారు కూరగాయలు తీసుకొచ్చారు. కూరగాయలన్నీ సర్దుకొని వంట చేసుకోవాలి.
పెట్టండి. ఎంత మగ్గితే కూర అంత రుచి వస్తుంది. మటన్ కర్రీ వేసుకున్నాం కదండి, ఇది మగ్గుతూ ఉంటుంది. పక్కనేమో చికెన్ కర్రీకి రెడీ చేసుకుందాం. చికెన్ కర్రీకి బాండీ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత చికెన్ వేసుకోండి. సో నేను వంట చేస్తున్నాను అనుకుంటున్నారేమో, కాదండి, నేను వీడియో తీస్తున్నాను. మా వారు కుక్ చేస్తున్నారు. ఆ టైంలోని పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక కొంచెం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కలపండి. ఎంత మగ్గితే కూర అంత టేస్ట్ వస్తుంది. చికెన్ వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కానీ ఎంత బాగా మగ్గితే అంత బాగుంటాయి. తర్వాత మూత పెట్టుకోండి. చికెన్ కర్రీ మగ్గుతున్న లోపల మటన్ కర్రీ చూద్దాము. ఈ మటన్ కర్రీలోని 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులో చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ ఎంతవరకు మగ్గిందో చూద్దాము. చాలా వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకున్నాము. ఇది ఆల్ గరం మసాలా అంటారు. వెజ్ నాన్ వెజ్ కర్రీస్లో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేయాలో మీకు షార్ట్స్లోని పెడతాను, చూడండి. కూర మగ్గిందండి. ఇప్పుడు దీంట్లోకి 1.5 స్పూన్ కారం వేసుకుందాము. మీ రుచికి కొంచెం కారం కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. మేము తక్కువ తింటాం, అందుకే తక్కువ వేసుకున్నాము. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కారం కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి మళ్ళీ తీసి చూడండి. ఇదండి, ఈ విధంగా అయితే కూర బాగుంటుంది. దీంట్లోని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. ఒకసారి మూత తీసి చూస్తే మటన్ రెడీ అయిపోయిందండి. ఇంకా మటన్ కూర రెడీ అయిపోయినట్టే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 కూరలు అయిపోయినాయండి. గ్రీన్ చికెన్కి రెడీ చేసుకుందాం. గ్రీన్ చికెన్కి ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెంగా చికెన్ పీసెస్ వేసుకోండి. అంతా ఒకసారే వద్దు, కొంచెంగా వేసుకుంటే కలుపుకోవడానికి బాగుంటుంది. తర్వాత చికెన్ని మగ్గనిచ్చుకోవాలి. గ్రీన్ చికెన్ అయిపోయిందండి. ఫైనల్లీ మా లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ తోముతున్నానండి. తోమేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఫైనల్లీ అంట్లన్నీ క్లియర్ అయిపోయినాయండి. ఇది సాయంత్రం తీసిన వ్లాగ్ అండి. మా పిల్లలకి యూనిబిక్ మిల్క్ షేక్ చేద్దామనేసి బిస్కెట్స్ తీసుకున్నాను. బిస్కెట్స్ 3 స్పూన్లు పంచదార వేసుకొని మిక్సీ చేసుకొని మెత్తని పేస్ట్ వస్తుంది. మెత్తని పేస్ట్ పక్కన పెట్టుకొని ఒక కప్పుడు పాలు వేసుకొని పాలల్లోని బ్రూ కాఫీ పౌడర్ వేసుకొని ఇప్పుడు 2 పల్స్ ఇస్తే చాలండి. మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. మిల్క్ షేక్ని 2 గ్లాసెస్లో మా పిల్లలకి వేసేసి దాంట్లోని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న యూనిబిక్ పౌడర్ వేసేసి ఇచ్చేసానండి. ఈ వీక్ ఇదే వ్లాగ్ అండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అమ్మ చేతి ముద్దలు.